బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తమిళ రాజకీయాల్లో హై డ్రామా సిట్యుయేషన్ నెలకొని ఉంది. ఇవాళ సీఎం విజయ్ తను ఫ్లోర్ టెస్ట్ కి వెళ్ళబోతున్నారు. అసెంబ్లీలో బల పరీక్ష జరగబోతుంది. టీవీకే బల నిరూపణకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117. విజయ్కి ఇప్పటికే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయుఎంఎల్ అలాగే ఏఎంఎంకే ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మొత్తంగా 120కి ప్రస్తుతానికి టీవీకే బలం చేరుకుంది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117. టీవీకే 106, కాంగ్రెస్లో 5 స్థానాలు, లెఫ్ట్ 4 స్థానాలు, ఐయుఎంఎల్ 2 స్థానాలు, వీసీకే 2 స్థానాలు. మొత్తంగా 120కి ప్రస్తుతానికి విజయ్ బలం చేరుకుంది. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117. అంటే ఒక 3 స్థానాల్లో అధికంగానే ఉన్నాడు. కానీ అన్నా డిఎంకే మరో పక్కన ఒక చీలిక జరిగింది. ఆ పార్టీలో 2 వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గంలో దాదాపు 30కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరొక వర్గం పళనిస్వామితో ఉంది. ఒక వర్గంలో వేలుమణి, ఎస్పీ వేలుమణి, అలాగే మాజీ మంత్రి షణ్ముగం, ఇద్దరు హెవీ వెయిట్ పాలిటీషియన్స్ అని చెప్పొచ్చు. వీరిద్దరు ఏంటి ప్రధానంగా ఏఐడిఎంకే పార్టీ 2గా చీలిపోవడానికి గల కారణం ఏంటంటే చాలా క్లియర్గా పళనిస్వామి డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దామని ప్లాన్ చేశాడు. స్టాలిన్తో మంతనాలు జరిపాడు. కాబట్టి పళనిస్వామికి ఎలాంటి సంబంధం లేదు. పార్టీకి నిజమైన వారసులము మేమే అంటూ వేలుమణి అలాగే మాజీ మంత్రి షణ్ముగం వీరిద్దరూ డిక్లేర్ చేశారు. 30 మంది ఎమ్మెల్యేలతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పరచుకొని వాళ్ళు ఒక ప్రెస్ మీట్ని పెట్టి కూడా ఈ విషయాన్ని అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. మరి అన్నా డిఎంకేలో చీలిక జరిగిన ఆ ఎమ్మెల్యేలు అంటే షణ్ముగం అలాగే వేలుమణితో పాటు ఉన్న 30 మంది ఎమ్మెల్యేస్ ప్రస్తుతానికి మా సపోర్టు విజయ్కే, టీవీకే పార్టీకే అంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ చీలిక వర్గానికి ఒక షాక్ ఇచ్చాడు పళనిస్వామి. ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ విప్ జారీ చేశాడు పళనిస్వామి. విప్ను గనక ధిక్కరించి ఎమ్మెల్యేలపై ఒకవేళ ధిక్కరించి విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తే అనర్హత వేటు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తంగా సంఖ్య 234. అసెంబ్లీకి 232 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే సేతుపతి ఆయన విశ్వాస పరీక్షలో పాల్గొనొద్దు అంటూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఒక ఎమ్మెల్యే దూరం కావడంతో 106కు పడిపోయింది విజయ్ బలం. తిరుచి ఈస్ట్కి ఆయన రిజైన్ చేశాడు. 108లో ఒక సీట్ పక్కకు వెళ్ళిపోయింది. అలాగే ఇవి శ్రీనివాస్ సేతుపతి ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే కూడా ప్రస్తుతానికి ఆయన విశ్వాస పరీక్షలో పాల్గొనొద్దు అంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మొత్తంగా అయితే 106కే టీవీకే ప్రస్తుతానికి పరిమితం అయిపోయింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కూడా మరి టీవీకే పిటిషన్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ని వేసింది. ఆ ఒక్క ఓటుతో గెలిచిన గెలుపే కదా, దాన్ని ఎలా ప్రశ్నిస్తారు, దాన్ని విశ్వాస పరీక్షలో ఎందుకు అతన్ని హాజరు అవ్వనివ్వట్లేదు అంటూ సుప్రీంకోర్టుని కూడా మరో పక్కన టీవీకే నేతలు వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద హై డ్రామా అయితే నెలకొంది. ఒక రకంగా ఏఐడిఎంకే పార్టీలో ఏం జరగబోతుంది, పార్టీ ఎవరికి దక్కే ఛాన్స్ ఉంది. 2/3 మెజారిటీ కనుక అందుకుంటే షణ్ముగం, వేలుమణి వీరిద్దరికే పార్టీ దక్కే అవకాశం ఉంది. మరి బల నిరూపణ జరిగే అవకాశం ఉందా? విజయ్కి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? వీటన్నిటి గురించి కొంత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, ఒక రకంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా సిట్యువేషన్ ప్రతిరోజు కొంత ఫ్రజైల్గానే కనిపిస్తుంది. తన ప్రభుత్వం మరి రానున్న రోజుల్లో నిలకడగా ఉండే అవకాశం ఉందా? పళనిస్వామికి వ్యతిరేకంగా అంటే విప్ ధిక్కరణ చేసి ఏఐడిఎంకే పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి విజయ్కి సపోర్ట్ చేసే అవకాశం ఛాన్స్ ఏమైనా ఉందా? కళ్యాణం ఓవరాల్ గా మరి కాసేపట్లో అయితే విజయ్ తన బల నిరూపించుకోవాల్సిన పరిస్థితి, ఆ సిచ్యువేషన్ ఆసనమే. అయితే ఇప్పుడు మొన్నటి వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం ఒక్కొక్కటిగా చూసాం. వరుసగా 3-4 రోజులు విజయ్కి ఎవరు మద్దతు ఇస్తారు, అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 చేరుకుంటాడా లేదా అనే చాలా వరకు కొంత గందరగోళమైన పరిస్థితులు. తర్వాత ప్రమాణ స్వీకారం జరిగే టయానికి
ఆయన 120 మ్యాజిక్ ఫిగర్ కి దాటి 2 సీట్లని పెంచుకున్నారు. అయితే ఈ లోపల ఆయనకు ఇంకో షాక్ తగిలింది. నిన్న మద్రాస్ హైకోర్టు తిరువత్తూరు నుంచి 1 ఓటుతో గెలిచిన శ్రీనివాస్ సేతుపతి ఓటుని వాడుకోకూడదు అని చెప్పి ఇచ్చిన నేపథ్యం. దాంతో 119కి తగ్గింది. మరోవైపు ఆయన ముందుగానే ఒక తిరుత్తూరు దానికి రాజీనామా చేసిన పరిస్థితి కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వరుసగా నిన్న మొన్న 2 రోజులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులందరి ఇండ్లకి ఎప్పుడూ లేని ఒక కొత్త వరవడికి తీసుకుని వచ్చి స్టాలిన్ దగ్గర నుంచి మిగతా వాళ్ళ అందరి ఇళ్ళకి ఆయన నేరుగా ఇంటికి వెళ్లే ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా చేశారు. ఒక మంచి సాంప్రదాయానికి తెరదీశారు విజయ్. అయితే ఇప్పుడు అన్నాడీఎంకే క్లియర్ గా నిన్న స్పీకర్ ఎన్నిక జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళలో చీలిక వర్గం చాలా స్పష్టంగా బయటకు కనపడింది. ఒక వర్గం 17గా, ఒక వర్గం 30గా చీలిపోయింది. వాళ్ళకి గెలిచిన 47 సీట్లలో పళనిస్వామికి 17, అలాగే వేలుమణి తర్వాత షణ్ముగం నేతృత్వంలో అది 30కి చేరింది. అయితే రాత్రి నుంచి అంటే నిన్నటి నుంచి జరుగుతున్న తాజా పరిణామాలు, రేపు ఈ రోజు ఎట్టకేలకు విజయ బల నిరూపణ జరుగుతున్న నేపథ్యంలో నిన్న వీళ్ళందరూ కూడా విడివిడిగా వెళ్లి తమ బలాన్ని మమ్మకు ఏఐడిఎంకేని గుర్తించాలని కూడా స్పీకర్ ని కలిశారు. అయితే ఇప్పుడు సడన్ గా ఒక ఇష్యూ జరిగింది. రాత్రి ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి ఆయన విప్పును జారీ చేశారు. ఉన్న 47 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ ధిక్కారం కాదని ఓట్లు వేసినా లేదు గైర్హాజరైనా తగిన చర్యలు తీసుకుంటామనే ఒక హెచ్చరికను ఆయన జారీ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ 30 మంది విడిపోయారో ఆ 30 మంది నిన్న స్పీకర్ కలిసినప్పుడు వాళ్ళ బలగం 30 ఉన్నింది. కానీ రాత్రికి వచ్చే టయానికి ఈరోజు పళనిస్వామికి 24 కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం మిగిలిన సీట్లు అంటే షణ్ముగానికి సంబంధించిన 28 కనపడుతున్న పరిస్థితి. సో దీంట్లో ఒకసారిగా అసలుకి విప్పు జారీ చేసిన తర్వాత ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు ఎలా ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళు హాజరవుతారా? అసెంబ్లీలో హాజరైతే విప్పుని ధిక్కరించి